పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడ గ్రామంలో ఉన్న శ్రీరామ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో విగ్రహాలు ఏకశిలపై చెక్కబడి అరుదైన శిల్పాలుగా పరిగణించబడుతున్నాయి. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు ఒకే శిలలో ఈ విధమైన విగ్రహ నిర్మాణం ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదైంది. ఈ ఆలయానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. సీతాదేవి, రాముల వారు, లక్ష్మణస్వామి, భరతుల వారు, శత్రుఘ్నుల వారు, స్వామివారి పాదాల దగ్గర వచ్చేసరికి కుడివైపు ఆంజనేయ స్వామి వారు, ఎడమవైపు పాదాల దగ్గర వచ్చేసరికి గరుత్మంతుల వారు. ఈ విగ్రహం ఛత్రము, చామరము, ఆయుధాలు, మకర తోరణంతో కూడినటువంటి పూర్తి ఏకశిలా విగ్రహము. ఈ విగ్రహం ప్రపంచంలో 99.9% ఎక్కడా లేదు. మన భారతదేశంలో 100కి 100% ఎక్కడా లేదు. అందుకంటే ఏకశిలా విగ్రహాలు ఉన్నా సరే సీత, రామ, లక్ష్మణ లేదా హనుమత్ సమేతంగా ఉన్నాయి తప్పితే భారత శత్రుఘ్నులతో కూడినటువంటిది ఎక్కడైనా 1% ఉండొచ్చు. అందులోనూ కూడా ఇంకా విశేషం ఏంటంటే రామాయణంలో ప్రస్తావన లేనటువంటి గరుత్మంతుడు కూడా ఈ విగ్రహంలో ఉండడం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత. ఈ విగ్రహం వచ్చేసరికి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక బావిలో దొరికిందట ఈ గ్రామస్తుడికి. ఈ గ్రామానికి పూర్తి మంచినీటి కరువు ఉండేది. ఆ మంచినీటి కరువు ఉన్నప్పుడు గ్రామస్తులు అందరూ కలిసి ఊరు చుట్టూ కూడా ఒక 30-40 బావులు తవ్వించుకున్నారట. తవ్వించినప్పుడు ఊరు చుట్టూ తవ్విన బావులన్నింటిలో కూడా ఉప్పు నీరు తప్పితే మంచినీటి జలం అనేది రాలేదు. ఇంకా అందరూ కలిసి నిర్ణయించుకొని పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇప్పుడైతే జలం ఎలా ఉందని చూసుకుంటున్నారో ఆ రోజుల్లో కూడా అలా చూసినారట. చూసినప్పుడు ఈ ఊరికి ఆగ్నేయ మూలగా ఒక ప్లేస్ చెప్పారు. ఎంతమంది వచ్చినా అదే ప్లేస్ చెప్తున్నారు. కానీ అక్కడ 30 అడుగులు బావి తవ్వినా, 40 అడుగులు బావి తవ్వినా, 50 అడుగులు బావి తవ్వినా కూడా అసలు జలం రాలేదు. అన్ని చోట్ల ఉప్పు నీళ్ళు వచ్చినాయి, అక్కడ మాత్రం అసలు జలే రాలేదు. ఇంకా ఇన్ని చేసి విసిన గ్రామస్తులందరూ కూడా ఆ పార్లవన్నీ కూడా విసిరేసి వచ్చేస్తుండగా ఆ విసిరిన ఫోర్స్ మీద వీళ్ళున్న చిరాకు మీదో లేదా లోతు ఎక్కువగా ఉండడం వల్ల ఆ వెళ్ళిన గడ్డపార విగ్రహానికి తగిలింది, కొంచెం లోతుగా గుచ్చుకొని. అది పెద్ద శబ్దం వచ్చి అక్కడ ఉన్నందరికి కళ్ళు కనిపించలేదట. కళ్ళు కనిపించకపోయేసరికి అందరూ భయపడి ఊళ్ళోకి వచ్చేసారు. మళ్ళీ ఒక పూట అరపూట ఆగి ప్రశాంతంగా ఆలోచించుకొని అంత శబ్దం వచ్చింది, ఇక్కడ ఇతన కళ్ళు కనిపించట్లేదు, ఏదో ఉంటుంది అక్కడ అనుకొని ఆ గడ్డపార ఉన్న ప్లేస్ కాకుండా మిగిలిన చుట్టువైపుగా ఒక 4-5 అడుగులు లోతుగా తీశారట. తీసినప్పుడు అక్కడ ఉన్నది ఒక ఆకారం కనిపించింది. దాన్ని శుభ్రం చేయగానే ఈ రాతి విగ్రహం అక్కడ కనిపించిందట. ఆ రాతి విగ్రహాన్ని రాముల వారిగా చూసుకొని శుభ్రం చేసుకొని విగ్రహం తీస్తూ ఉండగా రాతి విగ్రహానికి పీఠం మీద పెట్టుకోవడానికి పాదపట్టం అని చెప్పేసి చిన్న బొడుగులాగా ఉంటుంది. ఆ విగ్రహం లాగుతున్నప్పుడు ఆ ఉన్న పాదపట్టం ప్లేస్ లో నుంచి నీరు బయటకు వచ్చినాయట. ఆ వచ్చిన నీళ్ళు కూడా అన్ని చోట్ల ఉప్పు నీళ్ళు వచ్చినాయి, ఇక్కడ మాత్రం మంచి నీళ్ళు వచ్చినాయి. అప్పటి నుంచి రాముని పల్లెటూరు వారికంటే పాదపట్టాలని తెలియదు కాబట్టి దాన్ని బొగ్గగా పిలుచుకున్నారు. రాముల వారి విగ్రహానికి ఉన్న బొగ్గ నుంచి వచ్చినాయి కాబట్టి ఆ బావిని రామ బొగ్గ బావి అని పిలుచుకున్నారు. రాముల వారిని తీసుకొచ్చి అప్పటికే శిథిలావస్థలో భూత్బంగ్లాగా ఉన్న ఈ ప్లేస్ లో శుభ్రం చేస్తూ ఉండగా ఈ పీఠం కనిపించిందట. ఈ పీఠం మీద అక్కడున్న పండితుల చేత ప్రతిష్ఠ చేయించుకున్నారు. ఇన్ని వందల సంవత్సరాలుగా కూడా ఆ మంచినీళ్ళ బావి